రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కాంగ్రెస్ పాలనలో టీజీఐఐసీ సీక్రెట్ ఏజెంట్ గా రూపాంతరం చెందుతోంది. గుట్టు చెప్పుడు కాకుండా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తోంది. ఇటు కనీసం కంపెనీలతో ఒప్పందాలపై మౌనంగా ఉంటూ వివరాలు వెల్లడించడం లేదు. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారదత్తం చేస్తోంది. ఇటు కాంగ్రెస్ రాగానే టీజీఐఐసీ వ్యవహారం వివాదాస్పదంగా మారిందని నిపుణులు మండిపడుతున్నారు. ఇక పరిశ్రమలకు అనుమతుల మంజూరీ, భూముల కేటాయింపునకు ఉద్దేశించిన టీజీఐఐసీ సంస్థ ఓ సీక్రెట్ ఏజెన్సీగా మారింది. ఏ వివరాలు బయటకు వెల్లడించడం లేదు. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 300 కంపెనీలకు అనుమతులు మంజూరు చేసినట్టు ఇటీవల మంత్రి ప్రకటించారు. అయితే అవి ఏ కంపెనీలు, వాటికి కేటాయించిన భూములెన్ని అని అధికారులను అడిగితే తెలియదనే సమాధానం వస్తుంది. అసలు వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారనేది అంతుపట్టడం లేదు. ఓవైపు సీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన కంపెనీలకే అనుమతులు, భూ కేటాయింపులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా అధికారులు సైతం గోప్యత పాటించడంతో ఏదో మతలబు ఉందని భావన కలుగుతున్నది. ఊరు పేరు లేని కంపెనీలకు అరకొర ధరలపై భూములు దారాదత్తం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి భారీ పెట్టుబడులు, 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలు నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకుంటాయి. వాటి భూ కేటాయింపు, రాయితీ తదితరాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుని వివరాలు బయటకు వెల్లడిస్తారు. 100 కోట్లకు తక్కువ పెట్టుబడి ఉండే కంపెనీలు నేరుగా టీజీఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే టీజీఐఐసీ అధికారులు ప్రాజెక్టు వివరాల ఆధారంగా అనుమతులు అలాగే భూ కేటాయింపులు జరుపుతారు. అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. బీఆర్ఎస్ పాలనలో ఈ విధానం ఎంతో పారదర్శకంగా సాగగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆన్లైన్ విధానం అలంకారప్రాయం కాగా భూముల కేటాయింపు రహస్యంగా మారిపోతుంది. ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయిస్తున్నారో కనీసం టీజీఐఐసీలోని అధికారులకు కూడా తెలియడం లేదు. సచివాలయంలోని అధికారులు నేరుగా ప్రభుత్వానికి ఫైల్ పంపితే అక్కడే అన్ని జరుగుతుండగా కేవలం భూమి అలాట్మెంట్ సందర్భంలోనే టీజీఐఐసీ అధికారులకు విషయం తెలుస్తుంది. టీజీఐఐసీలో చైర్మన్ కార్యాలయం వద్ద తిష్ట వేస్తున్న సంగారెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత అనుచరులు అధికారిక కార్యకలాపాలు స్తంభింపజేశారు. వారికి సీఎంఓ నుంచి నేరుగా సంబంధాలు ఉండడంతో టీజీఐఐసీలో వారు చెప్పిందే వేదంగా మారింది. దీంతో పరిశ్రమల అనుమతులు అలాగే భూ కేటాయింపులు కోరుతూ వచ్చే ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను అధికారులు నిలిపివేశారు. ఇటు దరఖాస్తులు పరిశీలించిన కాంగ్రెస్ నేత ఏజెంట్ల గ్రీన్ సిగ్నల్ లేకుండా అనుమతులిచ్చే వీలు లేకపోవడంతో ఎందుకొచ్చిన తంట అనుకొని మిన్నుకుంటున్నారు. అయితే దీంతో టీజీఐఐసీలో ఆన్లైన్ దరఖాస్తులు కుప్పలుగా పేరుకుపోయాయి. డిసెంబర్ చివరి నాటికే 2,500 పైగా దరఖాస్తులు పరిశీలనకు నోచుకోక పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా టీజీఐఐసీకి వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రాజెక్టు రిపోర్టులు, వారికున్న అర్హతల ఆధారంగా వారం వారం ఇంటర్వ్యూలు నిర్వహించి అనుమతులతో పాటు భూములు కేటాయిస్తారు. అయితే కాగా 2 ఏళ్లలో కేవలం 12 సార్లే భూముల కేటాయింపు, ఇంటర్వ్యూలు అలాగే అందున అధికార పార్టీ నేత అనుచరుల నుంచి క్లియరెన్స్ వచ్చిన కంపెనీలను మాత్రమే పిలిచి అనుమతులు, భూ కేటాయింపులు జరిపినట్టు ఆరోపణలున్నాయి. గతంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కార్ అక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఏఐ సిటీ అలాగే లైఫ్ సైన్సెస్ హబ్, స్పోర్ట్స్ హబ్, హెల్త్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ తదితర కాలుష్యం లేని కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. సో ఇప్పటి వరకు 300 కంపెనీలకు అనుమతులు మంజూరు చేసినట్టు పేర్కొంటుండగా ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయించారో, ఇచ్చిన రాయితీలు ఏమిటో అనే వివరాలు వెల్లడించడం లేదు. బీఆర్ఎస్ సర్కారు సైతం వేలాది కంపెనీలకు భూములు కేటాయిస్తూ పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు భూ కేటాయింపు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉండదు. అధికారులను అడిగితే మౌనం వహిస్తున్నారు. ఇటు కంపెనీల స్థాపన కోసం భూములు కేటాయించాలని కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తులు వస్తుంటే వాటిని పరిశీలించకుండా నేరుగా సీఎంఓ ఆదేశాల ప్రకారమే భూములు కేటాయిస్తున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలో, ఎంత ధర నిర్ణయించాలో, ఎంత మేరకు రాయితీలు ఇవ్వాలో అనే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కంపెనీల స్థాయి ఆధారంగా అవసరమైతే ప్రభుత్వం ఉచితంగా భూములు కేటాయించవచ్చు. ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే కంపెనీలు, లేకుంటే సదరు కంపెనీ ద్వారా అనేక ఆన్సిలర్
యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కలిగి ఈకోసిస్టమ్ డెవలప్ అవుతుందనే కంపెనీల విషయంలో ప్రభుత్వం ఎంత మేరకైనా రాయితీలు అందించే వీలుంటుంది. సో ఇక్కడే అసలు మతలబు దాగి ఉన్నదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్హత లేని ఊరు పేరు లేని కంపెనీలకు ప్రభుత్వం అరకొర ధరలకు భూములు దారదత్తం చేసేందుకే వివరాలు వెల్లడించడం లేదని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కో కంపెనీకి ఒక్కోలా భూముల ధరలు నిర్ధారించడం, రాయితీల విషయంలోనూ కంపెనీకి మధ్య తేడాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వివరాలను గోప్యంగా ఉంచుతుందని చెప్తున్నారు.